అశ్విన్ అన్న ఎక్కడమ్మా? హాయ్ అన్న. సో ట్రైలర్ నిజంగానే చెప్పినట్టే చాలా చాలా బాగుంది. అందరూ చూసిన తర్వాతే ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బాంబ్స్ వచ్చేసినాయని చెప్పాలి. అది అదురుతూ ఉంది స్టేజ్ అంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిడింబా తర్వాత మీరు ఇలాంటి ప్రాజెక్ట్ చూస్ చేసుకోవడం అన్నది నిజంగా బాగుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే సోషియో ఫ్యాంటసీ చిత్రాలు కానీ లేదంటే ఎక్కడైనా సరే దేవుడిది కాన్సెప్ట్ కొంచెం సేపు కనిపించినా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. హనుమాన్ చూసుకోవచ్చు, ఇంకేమన్నా మనం ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే. సో ఆ తరహాలోనే ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఈ కథని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? జనరల్గా నేను ఫస్ట్ జనరల్గా నేను బేసిక్గా నేను డెస్టినీని బాగా నమ్ముతా. మన చేతుల్లో ఏముండదు, ఏది రాసి పెట్టుంటే అదే జరిగిద్దని నేను ఫీల్ అవుతా. అలాగే ఈ కథలో కూడా ఆ పాయింట్ ఉంటుంది. అంటే శివుడు ఆజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదని అంటారు కదా, అలాగా ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. సో అలాంటిది ఈ కథ శివయ్య నా దగ్గర పంపించాడని నేను ఫీల్ అవుతున్నాను. అది మెయిన్ అమ్మ. నేను అదైతే నేను చెప్పగలను. మీరు సినిమా చూసిన తర్వాత ఎస్ అని అంటారు, అదైతే నేను చెప్పగలను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. దివాంగనాజీ మైక్ దిగాంగన హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అని చెప్పొచ్చు హైదరాబాద్కి. ఆల్రెడీ డిడ్ ఒక మూవీ చేశారు. సో వీ ఆల్ నో యూ ఫ్రమ్ యువర్ సీరియల్ లైక్ ఏక్ వీరా. సో వీ ఆల్ నో యూ ఫ్రమ్ దట్. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా అనిపించింది? హౌ ఇస్ యువర్ జర్నీ ఫ్రమ్ సీరియల్ యాక్టర్ టు సో ఇప్పుడు మూవీస్లో చేయడం ఎలా అనిపించింది? Hero. What's your name again, Baba? Hema Malini. Heroine name, yeah? Thank you. Hi, Hema Malini. See, I don't think I can sum up this journey in like a few words, for sure. Telugulo konచెం translator undi. Adi anna. అది గారు ట్రాన్స్లేటర్ కదా ఫర్ టుడే. నేనా? నీకు నేను ట్రాన్స్లేట్ చేస్తే నాకు ఇంకొకరు చేయాల్సి వస్తుంది మళ్ళీ. It was a beautiful journey. It has been a beautiful journey, and I think the best part about journey is that you really don't know where it's going to take you, and that's the best part about it. Telugu industry has been very warm, very welcoming. I have grown up watching so many movies, dubbed in Hindi. So I always felt like it's a bit of a home here. Okay. Ashwin garu. Apsar sir. Ashwin garu. ఇక్కడ నేను వెంకట్ 10 టీవీ అండి. అంటే మీరు ఇందాక అశ్విన్ గారితో కూడా చెప్పడం జరిగింది మీరు ముస్లిం అని. అయితే ఈ కథ రాస్తున్నప్పుడు అంటే మ్యాక్సిమం దాని గురించి బాగా తెలియాలి కదా, అది ఎలా రీసెర్చ్ చేశారు ఏంటి అసలుకి? అది శివుడి గురించి పర్టికులర్గా అంటే దీంట్లో చూస్తుంటే ట్రైలర్లో టెర్రరిజం, దాంతోపాటు ఇండియా, పాకిస్తాన్, చైనా ఇలా అంతా ఉంది. అది ఓకే, అది అందరికీ తెలిసిందే. కాకపోతే పర్టికులర్గా ఏరే మతం గురించి తెలియాలంటే కొంత ఉండాలి, అవగాహన ఉండాలి, దానిపైన రెస్పెక్ట్ ఉండాలి. మీకు ఎలా అనిపించింది అసలుకి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆ రెస్పెక్టే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ రెస్పెక్ట్ లేకపోతే దాన్ని నేను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకు వివరంగా చెప్పలేను. ఇందులో పేర్లు చెప్తున్నప్పుడు ఈ మహేశ్వరుడి కథ ఇంకో మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది, మా ప్రొడ్యూసర్ గారు మహేశ్వర్ రెడ్డి మూలి. అక్కడి నుండి అన్ని రకాలుగా తిరిగి ఈరోజు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నిలబడున్నాం మనం. మీరు డెఫినెట్గా చూసినప్పుడు ఏదైతే మనం చూపించి కన్విన్స్ చేయగలుగుతామో అంతవరకు డీసెంట్గా తీసుకొని కన్విన్స్ చేసాము. మిగతాది థియేటర్లో ఆ పాయింట్ ఎందుకు కనెక్ట్ చేసాము డివోషన్ అనేది మిగతా అక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి అది మొన్నటిదాకా బిజీగా ఉన్నావు, ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు. ఏమన్నా క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారంట. ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది. అలాంటివి ఏం లేవండి. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే
ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం, ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం, అంతే. అంతేనా? ఓకే. అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తాం, కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు. అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు సంబంధించి. మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో, మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నర్ అండి. ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్స్ చేసే వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయటం కానీ, ఇలా కొన్ని తమ్మునేల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఇక నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, అంతే. ఇంకా అంతకు. ఓకే ఓకే. అశ్విన్ గారు హాయ్. అశ్విన్ గారు ఇక్కడండి. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. హాయ్. యాక్చువల్గా మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా సెలెక్టివ్గా చేస్తున్నారు. హిడింబా తర్వాత మళ్ళీ 1 year తర్వాత శివంబాజీ చేశారు. ఎందుకంత గ్యాప్ తీసుకుంటూ ఉంటారు? అంటే గ్యాప్ అంటాం కన్నా గ్యాప్ వచ్చిందని అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు డైలాగ్ అంటారు. అంటే నాకు బేసిక్గా కాన్సెప్ట్ నచ్చాలనే పెట్టుకుంటాను. నాకు ఆడియన్స్ అంటే చాలా భయం. వాళ్ళు ఏమంటారా అంటే రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది. అంటే మనల్ని అంటే ఇతని సినిమా బాగుంటుంది, భలే కాన్సెప్ట్స్ ఎంచుకుంటారు అనే మాట తెచ్చుకోవాలని చెప్పి నేను పర్టికులర్గా కాన్సెప్చువల్ మూవీస్ కోసం, ఆ స్క్రిప్ట్స్ కోసం వెతుక్కుంటూ ఉంటా. దొరికితే వెంటనే చేసేస్తాను, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. బట్ ఈ మాట నేను ఇప్పుడు అన్నందుకన్నా మీరు ఈ సినిమాలో చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు డెఫినెట్గా మీరు అందరు నన్ను బ్లెస్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిగంగన గారు. దిగంగన గారు హలో. హాయ్. ఆఫ్టర్ అంటే మీరు కూడా అశ్విన్ గారి లాగానే చాలా సెలెక్టివ్గా చేస్తున్నారా, లేకపోతే తెలుగులో తక్కువ ఆఫర్స్ వస్తున్నాయా? అంటే సిటీమార్ తర్వాత మధ్యలో ఆది గారితో సినిమా చేశారు, మళ్ళీ ఇదే అనుకుంటా నాకు తెలిసి. సో Selective, yeah, but I also think that, you know, there's something called destiny of a film and destiny of being in that film, you know. The way that Shivam Bhaje worked out for me, I think it was one call, one line that I had heard, and I was rather thanking and happy that I was approached for the film and I got into the part. It's very true that I would consciously want to be a part of films there where I add value to the narrative. I don't just want to be in the film. So that's a conscious decision for sure. ఓకే, ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా లాస్ట్ మంత్ మీ గురించి ఒక కాంట్రవర్షియల్ న్యూస్ వచ్చింది. So you will hear the reply of that. I have the RTI is supposed to come in 2-3 days, so you'll hear that. I think it's I don't want to steep that low and even respond to that very frankly, because some people can. I'll tell you something. Since you've asked me that question, actors or anybody who's a public figure is always very fragile, right? Tomorrow anybody can stand up, say something about you, and you'll have to defend yourself, right? You can't go ahead and debate with that person because it will never make sense, right? And I think that's pretty much what I had to do. There was a time that I thought maybe I should just respond to it and say that it's just so stupid and baseless, and now, everybody in Bombay knows it too, and you guys will hear it too in like 2-3 days. But at the same time, when somebody does something like this, of course, people like you and other people who must have read it, there is that thought that crosses your head that, could this be true? So all that I have to say to anybody before you pick and point fingers on people that are established and public figures and can have some kind of a impression in the audiences, be very careful because these kind of things don't have the best repercussions. But yeah, it's sorted, and I was very chill about it till I found out that no, everybody else took it very seriously. I said, oh, ab to kuch karna padega iske bare mein, but it's fine. Hello. Ashwin garu. Hi andi. Ashwin garu. బ్యాక్ టు బ్యాక్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు అనిపిస్తున్నాయా? హిడింబా కానీ, శివం బజే కానీ దాచాము ఇందులో. ఇంకోటి ఏంటంటే కొంతకాలం తెలుగు కథలన్నీ ఫ్యాక్షన్ వైపుకి వెళ్ళినాయి, ఇప్పుడు మైథలాజికల్ టచ్ వైపుకి వెళ్తున్నాయి. అలా వెళ్ళిందా, లేకపోతే ఆర్గానిక్గా ఇందులో ఆ కథకు అలా కుదిరిందా? కథే. నేను ఒక మాట చెప్తానన్న ఈ విషయంలో.
యాక్చువల్గా మీరు అడిగిన బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ అనేది ఒక చిన్న అంశమే. అది లవ్, డ్రామా, యాక్షన్, ఎమోషన్, డివైనిటీ, ఎంటర్టైన్మెంట్. మా ఆదిని చూపించలేదు మీకు ఎక్కడ. చెప్తున్నా, ఆదిని ఎక్కడ చూపించలే. అది దాచాం అంత మించలేదు. అంటే శివయ్య ఆ కాన్సెప్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా, ఒక యూనిక్ కాన్సెప్ట్ అనేది ఆ కథకి, ఆ కథనానికి అది 100% అవసరం. మీరు రేపు పొద్దున్న చూసినప్పుడు మీరే చెప్తారు. ఆది గారు, అంటే కొన్ని సీన్స్ మీ సీన్స్ మీరే రాసుకుంటున్నారనే టాక్ ఉంది, కానీ ఈ సినిమాకి అవసరం రాలేదన్న. ఎందుకంటే ఈయన చాలా పెద్ద రైటరు, అసలు చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు. మ్యాక్సిమం ఏదైనా ఉంటే నేను అన్న ఇక్కడ ఏమన్నా ఈ డైలాగ్ పడుద్దేమో అని అడిగితే ఆయన ఆ సందర్భాన్ని బట్టి ఓకే అనుకుంటే ఓకే చేస్తారు. ఇండైరెక్ట్గా ఒప్పుకున్నావు ఈ సినిమాకి అవసరం రాలేదంటే. అలా కదన్న, అది బెస్ట్ క్వాలిటీ. రైటింగ్ ఇది బెస్ట్ క్వాలిటీ. అవును, కంపల్సరీ. ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం ఆ రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వచ్చు. అది అంటే ఆన్ స్క్రీన్ డైలాగ్స్కి క్లాప్స్ పడుతున్నాయి, మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ డైలాగ్స్కి క్లాప్స్ పడుతున్నాయి. ఫుల్ ఫ్లెడ్జెడ్ రైటర్గా మారే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదేం లేదన్నా. నేను చేసే వాటి వరకే అలా వర్క్ చేస్తానన్న. ఎందుకంటే మనకి ఒక పక్క టీవీ షోలు, అలాగే జనరల్గా కొన్ని సినిమాలు కూడా రన్నింగ్లో ఉన్నాయి. మనం కంప్లీట్గా ఒక దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం అనమాట. ఇప్పుడు అవకాశం లేదంట. ఓకే. అశ్విన్ గారు, హాయ్. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. అంటే శివం భజే అని చెప్పి ఇప్పుడు అందరూ అన్నట్టు మైథలాజికల్ ట్రెండ్కి తగ్గట్టుగా టైటిల్ పెట్టుకున్నారు. బట్ ట్రైలర్ చూస్తే ఇప్పుడు ఆ ట్రెండ్కి లేకపోతే ఆ టైటిల్కి జస్టిఫై అయ్యేంత కంటెంట్ చూపించలేదు కదా మైథాలజీ. యాక్చువల్లీ మైథలాజీ శివం భజే అనే మాట ఎందుకు అనాల్సి వస్తుంది ఏంటి అనేదే పాయింట్. యాక్చువల్గా కాన్సెప్ట్, నేను దాని నుంచి కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా. శివం భజేలో ఆ కథ నేను ఓపెన్ చేయలేను. నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్గా కట్ చేశాము. అది ఎలా డైరెక్టర్ గారికి చెప్తే బాగుంటుంది దాని గురించి. ఎందుకంటే అది అంటే ఓపెన్ చేయకూడదు. బట్ మైథలాజికల్గా సినిమా ఇప్పుడు హనుమాన్ కావచ్చు, కల్కి కావచ్చు, అది మొత్తం మైథలాజికల్ మూవీ. ఇది కమర్షియల్గా మనం ఇప్పుడు జరుగుతున్న 2024లో ఇలాంటి ఉపద్రవం ఒకటి జరిగితే ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియాకి ఏంటి అనేదే పాయింట్. మీకు ఓపెన్ చేసిన ట్రైలర్లో అదే చూపించాం. దాంట్లో శివయ్య పాత్ర ఏంటి అనేదే ఉంటుంది. అది బట్ ఏంటంటే ట్రేడ్ని కానీ లేకపోతే ఆడియన్స్ని కానీ థియేటర్గా రప్పించడానికి కానీ ఇంకొంచెం ఆ పార్ట్ అంటే ఎలా చేయాలనేది మీకే బాగా తెలుసు. అది చేస్తే బాగుంటుందని అనిపిస్తుందేమో. లేదు, అస్సలు లేదండి. మీరు అలా అంటే ఇంక నేనేం చెప్తాను. 200% సినిమా చూసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేసి బాగుందని చెప్తారు. హిడింబా కన్నా ది బెస్ట్ అని చెప్తారు మీరు. నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Hello to the whole team. Hi, here. Hello to the whole team. I am Babita from Big TV. So na question Apsir Garki, director. Hello sir. ట్రైలర్ బాగుంది. అయితే నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఈ జనరేషన్లో ఆడియన్స్ చాలా సెన్సిబుల్ అయిపోయారు. అంటే మనం ఏది చూపించినా 1,000 సార్లు ఆలోచించుకొని చూపించినా దెల్ గెట్ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్ పాయింట్అవుట్ చేయడానికి దొరుకుతుంది. అట్లాంటిది మీరు ఒక 2 కంట్రీస్ని తీసుకొచ్చి ఇందులో చూపించారు. సో అట్లాంటి సెన్సిబిలిటీస్ ఏవైనా పాయింట్అవుట్ అవుతాయి అని అనుకుంటున్నారా, లేకపోతే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ ది స్టోరీ? సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మీడియా మారిపోయిందండి. ఇంతకుముందు మనం 2.5-3 hours మూవీస్ చూపించినా చూసి బయటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మన అరచేతిలోనే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది. 30 seconds to 1 minute ఎంటర్టైన్ అయిపోతున్నారు అందరూ. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. 2 hours కూర్చోబెట్టాలంటే వీ నీడ్ ఎ స్ట్రాంగ్ కంటెంట్. సో ఆ కంటెంట్ ఇందాక సార్ అడిగినట్టు డివోషన్కి ఎలా కనెక్ట్ చేశారంటే, ఒక మాట రీసెంట్గా మేము అనుకున్నాం, ప్రళయం పడగ విప్పిన ప్రతిసారి పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడని చెప్పేసి వింటాం. అది ఇప్పుడు రాబోతున్న ప్రళయం ఏంటి, ఆ ప్రళయానికి సంబంధించినవే ఆ శత్రు దేశాలు. ఆ ప్రళయం నుంచి ఆ పరమేశ్వరుడు ఏ రూపంలో వచ్చి కాపాడాడు ఆ కథ. ఇప్పుడు ఆ రాబోతున్న ప్రళయమే యూనిక్ పాయింట్ ఇక్కడ. ఇప్పటి వరకు ఎవరు చూడండి, ఎవరు టచ్ చేయండి, అదే మనం ఇంతకాలం దాస్తున్న పాయింట్ అదొకటే. ఆ ప్రళయాన్ని ఏ రూపంలో తెచ్చాడు, దాని పరిహారం ఎలా చేశాడు ఆ పరమశివుడు, ఇదంతా కలిపితేనే శివం భజే. సో అందుకు అదొక్క పాయింట్ని హైడ్ చేసి మిగతా దాని చుట్టూ నడిపే కథని చూపించాం. దట్స్ హౌ వీఆర్ కాన్ఫిడెంట్ అండి.
అన్న ఇక్కడ హాయ్ హాయ్ 12 ఏళ్ళు అయింది నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చి. అవునా 11 అంతే. అవును నాకు తెలిసి 8 సినిమాలు చేసావు. ఇది 9th. అవును ఏంటన్నా అంత స్లో అవసరం? ఎందుకంటే మధ్యలో అన్న డైరెక్టర్ ఉన్నాడు, మంచి మంచి స్టోరీస్ పిక్ చేసుకోవచ్చు. ఎందుకు లేట్? ఇందాక వచ్చినట్టు గ్యాప్ వచ్చింది. అది కాదు, అది ఇందులో ఒక మాట చెప్పాలి. ఫస్ట్ నా మూవీ జీనియస్ రిలీజ్ అయిన తర్వాత నేను ముగ్గురు, నేను హవీష్ అండ్ వినోద్ కలిసి చేసాం. దాని తర్వాత నేను ఏంటి అసలు ఏం సినిమా చేయాలనేది టైం 100% అది వచ్చేసింది. అది నేను అప్పుడు ఫస్ట్ సెకండ్ మూవీ ఏం చేయలే. అప్పుడు జత కలిసి రాజుగారి గది సక్సెస్ అయిన తర్వాత ఎక్కువ హారర్ వచ్చినాయి. హారర్ చేస్తాం కరెక్ట్ కాదు, ఏంటి అన్నప్పుడు మళ్ళీ నాన్న బాయ్ ఫ్రెండ్స్, తర్వాత నాగార్జున గారు, సమంత గారు, అంటే మనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని ఆలోచించిన టైంలోనే మనకి కరోనా, మనకి ఆ టైంలో 6 years తర్వాత కరోనానే 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఆ టైంలో అన్ని డిజిటల్సే తప్పితే సినిమా అనేది రాలా. ఈ కాన్సెప్ట్ నచ్చితేనే చేద్దాం అనుకుంటారు. చాలా అడుగుతుంటారు ఎక్కువ హారర్ అనో లేకపోతే ఇంకోటి అంటే కాదు, ఏదైనా యూనిక్ పట్టుకోవాలని చెప్పి ఏదైనా చేస్తే మంచి సినిమా చేయాలి, లేకపోతే వద్దులే అంటాడు అన్నయ్య కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ లో నాకు హిడింబా కాన్సెప్ట్ అది డిఫరెంట్గా అనిపించి క్యానబిల్ మీద చేశాను. ఇమ్మీడియట్గా ఈ సినిమా అయితే శివం బజే నాకు వినంగానే బాగా నచ్చింది, అన్నయ్య గారికి బాగా నచ్చింది. అంతే, అంతకు మించి నేను ఏదో కావాలని కాదు, నాకు కథ నచ్చితే ఇమ్మీడియట్గా చేసేస్తాను. అలా జత కలిసే తర్వాత నాకు తెలిసి లవ్ స్టోరీస్ పిక్ చేసుకోలేదు. చేయమంటారు లవ్ స్టోరీ? చేయాలి కదా, బ్యాక్ టు యాక్షన్ డ్రామాస్ చేస్తారు. లేదు లవ్ స్టోరీ నాకంటూ ఏదైనా మంచి కథ తీసుకురండి అబ్బా, లవ్ స్టోరీ చేస్తాను. ఎందుకు చేయకుండా ఉండను, బట్ రాలా నాకు లవ్ స్టోరీ ఇంకేం రాలేదు. యూనివర్సల్ కంటెంట్ లాగా అనిపించింది. అట్లాంటప్పుడు అందరూ పాన్ ఇండియాకి వెళ్తున్నారు, కంటెంట్ హీరోతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే పాన్ ఇండియాకి వెళ్తారు. అటువంటిది ఎందుకు ట్రై చేయలేదు మీరు? అంటే యాక్చువల్గా మార్కెట్ బడ్జెట్స్ కూడా ఉంటాయి కదా, అది మనం ఎలా చెప్తాం. అది అంటే ఒక ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఈ అశ్విన్ గారితో సినిమా చేయాలంటే ఎంత పెట్టచ్చు, ఎంత రిటర్న్స్ వస్తాయి, తన ముందు సినిమా ఎంత చేసింది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. పాన్ ఇండియా అంటే మినిమం 25-30 కోట్లు లేనిదే పాన్ ఇండియా సినిమా అవ్వదు. బట్ అది మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలు వెళ్ళి చాలా హిట్ అయినాయి. బట్ డెఫినెట్గా స్క్రిప్ట్ని నమ్ముకుంటాను నేను ఎక్కువ. కంటెంటే పాన్ ఇండియా కంటెంట్ అని అనుకుంటా. హిడింబా ఇక్కడికన్నా హిందీలో బాగా చూశారు, అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. హిందీలో చాలా బాగా వెళ్ళింది అన్నారు. ఇప్పుడు శివం బజే నాకు పాన్ ఇండియా రిలీజులు కాకపోయినా సినిమా రీచ్ అయితే చాలు, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇది అశ్విన్ బాబు మార్కెట్ కంటే ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారా? అది మహేశ్వర్ రెడ్డి గారిని అడగాలి, మీరు ప్రొడ్యూసర్ గారిని అడగాలి. ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు సార్ ఇటు సార్ ఇక్కడ సార్ రైట్ సైడ్. దిస్ ఈజ్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. సార్ మీరు డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేశారు, యాజ్ అ ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ ప్రొడ్యూసర్గా వచ్చాక మీకు ఏమనిపించింది? నేనేం చేయలేదండి, అంత మున్నేత్రుడి మర్మమే. శివం బజే డిఫరెంట్ ఏంటి ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్కి ఏమైనా తేడా తెలిసిందని? ఏం తేడా లేదు. అశ్విన్ గారు అది అన్న ఇక్కడ అశ్విన్ గారు అదే అశ్విన్ గారు ఇక్కడ. హాయ్ బ్రదర్, నా పేరు రాజా అండి, ఐ డ్రీమ్ మీడియా నుంచి. హాయ్ హలో రాజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే శివం బజే అని టైటిల్ పెట్టారు, శివుడి రెఫరెన్స్ బాగా కనిపిస్తుంది. మీరు యాక్టింగ్ చేసేటప్పుడు అఖండాతో ఏమన్నా అంటే కంపారిజన్ కాకపోయినా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, అఖండ గుర్తుకొస్తుంది జనాలకి, శివుడి రెఫరెన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని యాక్టింగ్ విషయంలో కొంచెం ఫోకస్డ్గా ఇంకొంచెం మీరు ఎక్కువ ఫోకస్ చేసిన సందర్భం ఏమన్నా ఉందా? అసలు అఖండ బాలయ్య బాబు సినిమాకి అసలు దీనికి సంబంధమే లేదు. బట్ ఆయన గౌరవ క్యారెక్టర్ అది, ఆయన వేరు. బట్ మీరు అఖండతో ఏమన్నా డిఫరెన్స్ ఏదన్నా సిమిలారిటీస్ ఉన్నాయంటే ఆర్ఆర్. నేను ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడగలను. వెన్ మూవీ మనం ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ట్రైలర్ కావచ్చు టీజర్ కావచ్చు చూస్తున్నప్పుడు నాకు అఖండ సౌండింగ్ వినపడింది. నేను వెంటనే మా తమ్మన్ డార్లింగ్ అని కూడా అడిగితే అసలు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉందంటే చాలా బాగా చేశాడు వికాస్ బడ్డీస్, అసలు ఏమొద్దు సూపర్ చేశాడని చెప్పాడు. తనకి ప్రతిదీ నేను పంపిస్తా. అదొక్కటి రిఫరెన్స్ అనిపించింది, కానీ మిగతాదంతా అసలు ఆ పాయింట్ ఆఫ్ ఇదేం లేదు. అండ్ ఇంకోటి ట్రైలర్లో లాస్ట్ షాట్ శివుడి ఫేస్ రివీల్ చేయలేదు. ఇప్పుడు హనుమాన్ 2లో కూడా చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ కానీ హనుమాన్గా పెట్టాలని థాట్ ప్రాసెస్ నడుస్తుంది. మీరు శివుడుగా ఎవరన్నా స్టార్ని చూపించబోతున్నారా లేదంటే వేరే ఆప్షన్కి వెళ్ళారా? డైరెక్టర్ చెప్పద్దు అంటున్నాడు. డైరెక్టర్ గారు చెప్పొద్దు అని అంటున్నారు. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. సర్ప్రైజ్ అలా ఏం లేదు.
మీరు ప్లెయిన్ హార్ట్తో రండి, మీకు అందరికి నచ్చింది. ఆది గారు, అశ్విన్ గారు లాస్ట్ క్వశ్చన్ ఆది గారు. సార్, ఇది సినిమాతో సంబంధం లేని క్వశ్చన్, మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. ఈ మధ్యకాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి, అది చాలా ఇష్యూ కూడా అయింది. ఇక్కడ బుల్లితెర మీదకి వచ్చేలేకే మీరే అక్కడ కామెడీ హైస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్, అక్కడ మీరే టాప్లో ఉన్నారు. చాలామంది స్టార్లు ఉన్నారు, అందరూ స్టార్ కామెడియన్స్. అయితే ఈ డార్క్ కామెడీకి హెల్తీగా ఉండే కామెడీకి డిఫరెన్స్ ఏంటి, అంటే ఎలా డిఫరెంట్ చేస్తారు? డిఫరెన్స్ ఏం లేదండి. ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు, మేము చెయ్యం కాబట్టి బయట ఉన్నాం అంతే. అశ్విన్ గారు ఇక్కడ తారక్ ఎన్టీవీ. అంటే ఈ ట్రైలర్ హాయ్ అండి. హాయ్, బాగున్నారా? చాలా బాగున్నాను, ఏడుదేవల్ల చాలా గ్లామర్ కనబడుతున్నారు మీరు. శివంబాజీ చెప్పండి. యా, అయితే యాక్చువల్గా ఈ ట్రైలర్ చూడంగానే ఎక్కడో ఒక టెర్రరిజం అవన్నీ అంటున్నారు, తర్వాత దాని నుంచి వేరే దానికి కనెక్ట్ చేశారు, ఫైనల్గా దేవుడి కనెక్ట్ చేశారు. అంటే ఇంత కంటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా వెబ్ సిరీస్ అనేది ఈ మధ్యలో పాపులర్ అవడానికి కూడా కారణం అదే. కథ ఎక్కువ ఉన్నప్పుడు, చెప్పాలనుకున్న కథ 6 hours అయినప్పుడు వెబ్ సిరీస్ అనేది బెస్ట్ ఆప్షన్. మరి ఇన్ని లేయర్స్ అనేవి ఈ 2.5 hours or 3 hours ఫిలింలో చెప్పడం అనేది, అది పైగా డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ టైం అనుకుంటారు కదా, సో ఎలా డీల్ చేశారు దాన్ని, మీరు యాక్సెప్ట్ చేయడం రీజన్ ఏంటి దాన్ని? అలా నిజంగా ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది. బట్ ఇప్పుడు మా రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, అంతా మున్నేత్రుడు మర్మమే అన్నారు కదా, అలా కుదిరిపోయినాయి డార్లింగ్. నిజంగా ఆ మాట శివేంద్ర గారు డిఓపి, హనుమాన్ డిఓపి, మంగళవారం సినిమా డిఓపి, అఫ్సర్ గారు, అంటే చోటా కే ప్రసాద్ గారు ఎడిటర్ గారు, వీళ్ళందరూ కలిసి మహేశ్వర్ రెడ్డి గారు టీమ్గా కూర్చొని ఆ కట్స్ ఎలా, ఎక్కడెక్కడ ఎంత కావాలనేది చాలా ట్రిమ్స్ చేసుకుంటూ కథ ఎలా చెప్పాలనుకుంటున్నాం, మన పాయింట్ రీచ్ అవుతుందా లేదనేది చాలా టైం తీసుకొని ఎడిటింగ్లో మటుకి చాలా, ఆ ఎడిటింగ్ కట్లో ఇవన్నీ అయిపోయినాయి. బట్ ఈ రోజున ఈ ప్రొమో కట్ చేసింది రవి రాలేదు ఇక్కడికి. ఈవెన్ టీజర్ అప్పుడు చాలా మంచి పేరు వచ్చింది రవి, ఇది యాంకర్ రవి కాదులే, వేరే ప్రమో ఎడిటర్ అంటారు. రవి రాలేదు, నా బ్రదర్ లాగా. బట్ ఈ కట్ కూడా చాలా బాగా చేశాడు. మీరు అన్న లేయర్స్ డౌట్ నాకు వచ్చింది, బట్ సినిమా చూసినప్పుడు అన్నీ ఉండవు, అన్నీ సెట్ అయిపోతాయి. యా, మహేశ్వర్ రెడ్డి గారు ఇందాక అశ్విన్ గారే చెప్పారు యాక్చువల్గా, ఇంతకుముందు నాతో సినిమా చేయాలన్నప్పుడు నా మార్కెట్ చూస్తారు, నాకు ఇంతకుముందు ఫిల్మ్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూస్తారు, ఇవన్నీ చూస్తారని చెప్పి. సో ఈ మార్కెట్ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తేనేమో ట్రైలర్ చాలా గ్రాండియర్గా ఉంది. సో మరి ఏమనుకుని ఖర్చు పెట్టారు? కథను నమ్మారా, అశ్విన్ గారిని నమ్మారా, డైరెక్టర్ గారిని నమ్మారా? మీరు ఇంత ఖర్చు పెట్టి చేయడానికి, ఇంత గ్రాండియర్గా రావడానికి ఏం నమ్మారు మీరు మెయిన్? కథను, శివుణ్ణి, మా గురువు రాజకృష్ణుడు, ముగ్గురిని నమ్మి చేసిన. మీరు ఇంత పెద్ద సినిమా తీశారు కానీ మాటలు మాత్రం మనకేం లాభం లేదు. తీయడానికి ఇంత పెద్ద సినిమా తీశారు కానీ ఏది అడిగినా కూడా 2 మార్కుల ఆన్సరే రాస్తున్నారు మీరు. జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. నాకు మాట్లాడేది రాదు, అందుకే సహజంగా. ఆది గారు, మీరు ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారో కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనే మాట, అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, అరే పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకా అని బళ్ళు మీద రాసుకుని తిరగకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని. బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం. అవును. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం అవి జరిగి, అవి ఎప్పుడూ జరుగుతుంటాయి, ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా. ఒకటి, ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి. అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేసిన. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం. బేసిక్గా ఇప్పుడు హైపరాది అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా? అలాంటిదేం లేదండి. మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 months 1 month మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం, అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం. అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్, ఇస్తే తీసుకోరా? ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి అది నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిచి సీఎంగా చేస్తా ఉంటే తీసుకోరా మీరు? ఖచ్చితంగా సార్, అదే నేను అడుగుతుంది యాక్చువల్గా.
అది జనరల్గా అది జరుగుతుంది. అశ్విన్ అన్న అశ్విన్ అన్న బ్రదర్ హాయ్ అన్న. సో ఇది సీక్వెల్స్ ఎక్కువ నడుస్తున్నాయి ఈ మధ్యలో. సో దీనికి ఏమన్నా సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారా? ఎండింగ్ ఏమన్నా మాకు హుకప్ ఇస్తున్నారా? అస్సలు అలాంటిది ఏమీ లేదబ్బా, సీక్వెల్స్ అలా ఏమీ లేదు. ఈ సినిమాకి అయితే మేము సీక్వెల్ అయితే అనుకోలేదు, అసలు ఏం లేదు. మీరు చూసి ఆ సినిమా బాగుంది ఎంత మీకు నేను ఇందా నుంచి చెప్తున్నా కాన్సెప్ట్ గురించి, ఆ కాన్సెప్ట్ మీకు ఏమనిపించిందో చెప్తే నాకు హ్యాపీ. పార్ట్ 2 అనేది అయితే ఇప్పటివరకు అయితే లేదు, సీజన్ అలా ఏం లేదు. అండ్ యు ఆర్ ఏ గుడ్ క్రికెటర్. సో ఫ్యూచర్లో ఎవరిదన్నా క్రికెటర్ది బయోపిక్ చేయాలి అనుకుంటే అది మనం అనుకుంటే కాదు. బట్ రీసెంట్గా రోహిత్ శర్మ గారు ఆయన పడి లేచిన విధానం చూస్తే నాకు అది చేయాలని అనుకున్నాను. బట్ అది మనం అనుకోకూడదు, డైరెక్టర్ కానీ స్క్రిప్ట్ కానీ ప్రొడ్యూసర్ కానీ రావాలి అది. బట్ రోహిత్ శర్మ గారు మన 50 ఓవర్స్ వరల్డ్ కప్లో మిస్ అయిన వరల్డ్ కప్ని మనకి ఇప్పుడు 20 ఓవర్స్లో T20లో తీసుకురావడం అనేది కమ్బ్యాక్ అది నాకు బాగా ఇష్టం. అశ్విన్ అన్న హాయ్. హాయ్ అడ్వాన్స్ థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చెప్పవా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. చెప్పడం ఇష్టం లేదా మీకు? మింగేస్తున్నారు దాన్ని. తక్కువ అంటే ఇంకా వారం రోజులు టైం ఉంది కదా, తీసుకుంటారా లేదా అని. తీసుకోరు. హిడింబాలో యాక్షన్ ఒక హైప్ చూసాం. ఈ శివం బజాలో ఇంకా మీ యాక్షన్ విశ్వరూపం చూడొచ్చా? అండ్ హర్భజన్ ఖాన్ తోటి యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్? అర్బాజ్ ఖాన్ గారు ఈ పాయింట్ చెప్పంగానే చాలా బాగా నచ్చి ఆయన వచ్చి ముందుకు వచ్చేసారు. ఇట్స్ లైక్ ఆయన పాన్ ఇండియన్ యాక్టర్, ఆయన సల్మాన్ ఖాన్ గారు బ్రదరు. నా సినిమా చేస్తారా లేదా అని అనుకున్నాను. బట్ అప్సర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు వెళ్ళి తీసుకొచ్చి చెప్పారు వెరీ ఇంపార్టెంట్ పోలీస్ రోల్ ప్లే చేస్తున్నారు. అంటే యాక్షన్ పార్ట్ అని కాదు, నేను చాలా రోజులైంది చిన్న ఎంటర్టైన్మెంట్ సీన్స్ దట్టు. నేను ఆది అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా బాధ ఏదైనా కొంచెం డిప్రెషన్లో ఉంటే నేను ఆది వీడియోసే చూస్తుంటాను, ఎప్పుడు అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటా. అలాంటిది నేను ఆదితో కలిసి యాక్ట్ చేస్తున్నాను అనగానే అడగగానే తన బిజీ షెడ్యూల్లో ఈ పొలిటికల్ దాంట్లో ఉన్నా కూడా వెంటనే మా ఇద్దరుకున్న బ్రదర్హుడ్ అన్న అంటాడు, నాకు తమ్ముడుగా నాకు చాలా ఇష్టం. మేము ఇద్దరం అనుకొని డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి ఎంటర్టైన్మెంట్ పార్ట్ కావచ్చు, మిగతాయి కూడా చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ యాక్షన్ పార్ట్ చాలా ఉన్నాయి. ఓకే ఆది గారు అండ్ మీరు క్యాంపెయిన్కి వెళ్ళారు కదా, ఎలక్షన్ క్యాంపెయిన్లో కొన్ని పెద్ద అదే దాని తర్వాత సినిమా గురించే సినిమా ప్రెస్ మీట్ నాకు ఒక్కడికి సినిమా గురించే మీరు మిస్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? పెద్ద సినిమా ఏదైనా? అంటే కొన్ని సినిమాలు మిస్ అయ్యాను, పేర్లు చెప్పడం ఎందుకు లేదు కానీ ఒక 2-3 సినిమాలు మంచి సినిమాలే మిస్ అయ్యాను ఒక 2 months నేను అటు వెళ్ళడం వల్ల. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మనం ఒక మంచి పని కోసం ఇంకోటి మిస్ అయితే దానికంటే పెద్దవి ఇస్తానంటారు కదా, అలా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆరెంజ్ సినిమాలు పడ్డాయి. ఇప్పుడు నేను రవితేజ గారు శ్రీలీల గారు చేస్తున్న మూవీలో చేస్తున్నాను. అలాగే సందీప్ కిషన్ గారు, మన నక్కిన తిరణాధరావు గారు, ప్రసన్న కుమార్ బెజవాడ వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా చేస్తున్నాను. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమా, అలాగే ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ చేశాను. మంచి కామెడీ రోల్స్ పడ్డాయి. ఖచ్చితంగా ఈ సినిమాల ద్వారా ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు హాయ్ సార్. సార్ ఇండియా, పాకిస్తాను, చైనా అని చెప్పి 3 దేశాల మధ్యలో ఒక కథ రాసుకున్నారు కదా, ఈ కథకి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా లేదంటే ఫిక్షనల్ టోటలీ? ఇన్స్పిరేషన్ ఏం లేదండి. జనరల్లీ రోజు చూస్తే మనం తొందరగా స్వైప్ చేస్తాం. ఏదైనా వెరైటీ కంటెంట్ చూపించకపోతే మనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ వెరైటీ సెర్చ్ చేస్తూ జస్ట్ అలా పాయింట్ చెప్పకుండా అన్నీ కనెక్ట్ అవ్వాలి, రియలిస్టిక్గా అనిపించాలి. ఏదైనా సినిమా లిబర్టీ తీసుకున్నా అది కొంతవరకే యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్, మరీ ఓవర్గా తీసుకుంటే యాక్సెప్ట్ చేయరు. సో ఆ కాన్స్పిరసీని తీసుకొని వీలైనంత దగ్గరగా అంటే నిజానికి దగ్గరగా చెప్పి పెట్టడానికి ట్రై చేసాం అనమాట. టోటలీ ఫిక్షనల్ నిజం ఉంది, రియల్ ఇన్సిడెంట్స్ నిజం ఒకటి కొత్తగా ఉందన్నమాట. అంటే మనకు తెలిసి అవునా ఇది ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు, మనం ఎందుకు మనం ఆలోచించలేదు అని ఆలోచింపజేసేలా ఉంటుంది ఆ నిజం. ఓకే, దాంతోపాటు మా శివయ్య మర్మం ఉంటుంది. అది ఎలాగ ఉంటుందిలే. అశ్విన్ గారు హాయ్ బ్రదర్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మ్. తెలుసు నువ్వు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అంటే మామూలుగా ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు కొన్ని సీన్స్ మనకి బాగా కనెక్ట్ అవుతాయి, అంటే రియల్లా కాకుండా రియల్లో కూడా మనం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా మీకు శివం బజే తర్వాత ఏదైనా ఒక సీన్ మిమ్మల్ని హాంట్ చేసిందా?
ఏంటి సినిమాలో సీన్ తర్వాత సినిమాలో సీన్ కానీ లేకపోతే ఏదైనా రియల్ నిజంగా కూడా మీరు గూస్ బంప్స్ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమన్నా? యాక్చువల్గా మనందరం గుళ్ళకి వెళ్తాం. గుడికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న వైబ్రేషన్ వస్తుంది మనకి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ప్రశాంతత ఫీలింగ్ వస్తుంది కదా. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో నేను ఆ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు గుళ్ళోకి వెళ్ళే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ నేను ఆర్ఆర్తో చూసి రేపు ఆ సీన్లో చూస్తున్నప్పుడు నాకు వచ్చిన వైబ్రేషన్ ఒకటి ఉంటుంది కదా, ఒక చిన్న తెలియకుండానే ఆ సౌండ్కి లోపలే. ఆ తర్వాత నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా నాకు అది హాంట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా కూడా నాకు అదే గుర్తొస్తుంటుంది. ఫస్ట్ ఏ గుళ్ళోకి వెళ్తున్నా కూడా అదే ఫీల్ వస్తుంది. రేపు పొద్దున మీరు ఆ గుళ్ళోకి వెళ్ళే ఆ సీన్ వచ్చినప్పుడు మీరు 100% ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అన్న. అవును, అదే. హై ప్రాది గారు చెప్పనన్నా అన్న, ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్గా వస్తున్నారు. అవును. అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నాకు అంత పెద్ద కోరికలు లేవన్నా. నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు. నేను ఎవరు హీరోగా చేసినా అందులో కమెడియన్గా చేయాలనే కోరుకుంటాను, అంతే నా కోరిక, లిమిట్. అండ్ ఇంకోటి, అండ్ పుష్ప 2లో అండ్ కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ ఏమన్నా? అది కోటయ్యని అడగాలండి, నేనైతే కాదు. చేయట్లేదన్నా? చేస్తుంది? లేదు లేదు లేదు. ఓకే ఓకే. అశ్విన్ అన్న. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సో అంటే అప్సర్ గారిని అడగాలంటే కూడా ఆయన ఏం చెప్పట్లేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము. ఆయన చెప్పకపోతే నేను చెప్తానా ఏంటి? అందుకనే సో అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ లైక్ ఇందాక మీరే అన్నారు కల్కి కానీ లేకపోతే హనుమాన్ కానీ, లాస్ట్లో దేవుడికి ఎలివేషన్స్ ఇచ్చేది బాగా హైలైట్ అవుతుంది కదా. ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? శివుడికి మీరేమన్నా ఇచ్చేది అదేమన్నా దాస్తారైతే దాని నుంచి ఎక్కడ డల్లింగ్ చూపించాం కదా, డల్లింగ్ చూపిస్తూనే ఉన్నాం కదా. నువ్వు మళ్ళీ అదే క్వశ్చన్. ఎవరైనా నడుచుకుంటూ వచ్చి అలా ఎలివేషన్? అలా ఏం లేదు. నీకు కథకి ఏం కావాలన్నదే చూపించాం. ఓకే. కల్కి సినిమాలతోనూ హనుమాన్ సినిమాలు మా చిన్న సినిమా అయ్యా. మీరు మరీ అంత పెద్ద పెద్ద సినిమాలతో మమ్మల్ని హనుమాన్ కూడా స్టార్ట్ అయినప్పుడు చిన్న సినిమానే. అశ్విన్ అన్న, కొంచెం పెద్ద సినిమా. అశ్విన్ అన్న. హాయ్. హాయ్ అమ్మా. హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ శివుని చూపించినప్పుడు అయితే గూస్ బంప్స్ పక్కా బీజిఎం. అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. వన్ థింగ్ అయితే అడగాలనుకుంటున్నా, లైక్ ఐకి లెన్స్ పెట్టుకున్నారు కదా, అండ్ లెన్స్ కాదు అవి ఒరిజినలా? అది కాదు అంటే మీ ఐస్ కూడా లైక్ ఎర్రగా అయిపోయినాయి కదా, సో షూటింగ్ టైంలో ఏమైనా జరిగిందా? జనరల్గా అది పెట్టుకున్నప్పుడు అది కొంచెం టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. కన్నుకి చాలా ప్రాబ్లం అయింది. బట్ లాస్ట్ 15 రోజుల నుంచి నిద్రలేక కూడా ఇలాగ కొంచెం ఇది రెండు మిక్స్ అయ్యి ఎర్రగా అయిపోయినాయి అనమాట. నిద్రలు బావట్లా దీని వర్క్స్ గురించే. అంటే డేట్ August 1 అనేది యాజ్ ఈయన డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఫస్ట్ వద్దామండి, మంచి డేట్ అంటున్నారు అందరూ అని చెప్పి ఆయన అందరితో మాట్లాడి దాన్ని ఇంకా వర్క్స్ మీద అందరం ఫాస్ట్గా వర్క్ చేయటం, ట్రైలర్ లాంచ్ అని, ప్రమోషన్స్ అని ఇంకా స్టార్ట్ చేసాం అనమాట. ఓకే అన్న. అండ్ ట్రైలర్లో చాలా వరకు యాక్షన్ పార్ట్స్ చూపించారు. అండ్ అఘోరాస్తో ఒక ఫైట్ ఉంటుంది కదా, లైక్ ఆ పోస్టర్లో. ఆ టైంలో జరిగినప్పుడు అంటే లైక్ ఏమైనా ఇంజురీ గట్ట ఏమైనా జరిగిందా మీకు? ఆర్ఎల్స్ లేకపోతే అవన్నీ కామన్, చిన్న చిన్న దెబ్బలు చిన్న అన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ మన ఫీల్డ్లో అవన్నీ కామనే కదా వెళ్ళిపోతుంటాయి. అఘోరాస్తో ఫైట్ కానీ అఘోరాస్ నాకు సపోర్ట్ చేస్తారు. ఓకే డన్. హైపరాది గారు అమ్మా చెప్పండి. సో బేసికల్గా ఇప్పటి వరకు మిమ్మల్ని కమెడియన్గా మేము చూసాం కదా, సో యాంటోగనిస్ట్గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు ఏమైనా క్యారెక్టర్స్ వచ్చినాయా? ఏంటమ్మా అది? అదే అంటే విలన్ క్యారెక్టర్స్ అంటే చలపతి గారు, రమేష్ గారు. అన్న చలపతిరావు నాలో ఒక విలన్ను కూడా చూసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. అలాంటివి ఏం లేవు. నేను విలన్గా చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయరు, విలన్గా చేసినా నవ్వుతారు అంతే, ఇంకా అంతకు మించాను. ఓకే డన్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. సార్, ఒక నటుడుగా మీరు ఈ చిత్రంలో చేసేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు మీరు? అంటే అది చిన్న కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా, ఆ కాన్సెప్చువల్లో స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న మీకు టీజర్లో చూపిస్తారు చిన్న హెడ్. ఆ టైంలో చేసినప్పుడు నేను యాక్షన్ అని చెప్పంగానే చేస్తూ ఉంటాం, కట్ అని చెప్పినా కూడా నాకు తెలియలే, గట్టిగా తలకాయ బిగబెట్టి అది చెయ్యాలన్నమాట, కళ్ళు అది దానికోసం.
కళ్ళు తిరిగిపోయి నాకు కట్ అన్నది కూడా తెలియలే. ఒకసారి అలా అలా తోలపోయి పడబోయాను అనమాట. నాకు అది కొంచెం అది ఆ సీన్ అన్నప్పుడల్లా అది పెట్టుకొని గట్టిగా చేయాలి బిగబెట్టి. నాకు అది కొంచెం బట్ మా ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు చెప్పలేదు అది. నేను ఒకసారి 1-2 సార్లు అది పెట్టుకొని మనం తలకాయ పెట్టుకొని పెయిన్ సీన్ ఉంటుంది కదా, హెడ్ ఏక్ కదా వచ్చినప్పుడు, అది డల్లింగ్ నీకు ఒకసారి చెప్పినట్టున్నాను. అశ్విన్ అన్న. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, ఐఎమ్ అజిత్ ఫ్రమ్ ఆర్ తెలుగు ఛానల్. మీరు ఇప్పటివరకు తీసిన మూవీస్లో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరన్నా? అమ్మాయి హీరోయిన్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నేను చేసిన మూవీస్లోనే? నాకు దిగాంగనే. ఉన్నారని చెప్తున్నారా లేకపోతే? బాగుందని చెప్తున్నానయ్యా. బాగుంది, మంచి పింక్ కలర్ డ్రెస్, ఎంత బాగుంది అని చెప్తున్నాను. ఓకే, సూపర్ అన్న. లేదు అంటే ముందు సినిమాలో నేను చేశాను కానీ అవి హీరోయిన్ క్యారెక్టర్స్ కన్నా ప్రాపర్ క్యారెక్టర్స్ అవి. ఓకే, ఇందులో తిన ప్రాపర్ హీరోయిన్ రోల్ చేసింది అని కూడా చెప్పాలి. అలానే కదా, యు ఆర్ క్యూట్, యు ఆర్ సో బ్యూటిఫుల్, ఫ్యూచర్ లుకింగ్ లైక్ ఏ వావ్. అన్న ఫ్యూచర్లో మీ నుంచి ఆ హీరోయిన్ నేను వేసుకోకపోతే ఎలాగయ్యా బాబు, మీరు సరిపోయారు. ఆది అన్న అన్న ఆది అన్న ఒక్క నిమిషం. ఆది అన్న ఒక్క నిమిషం. అజిత్ అన్న, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాడు. చెప్పండి అన్న, మీ నోటితో చెప్పండి ఒకసారి. అన్న మన మీడియానేనన్నా, ఎందుకంటే మీ నుంచి కొంచెం ఇండైరెక్ట్ రూమర్స్ కూడా వస్తున్నాయి, మీ వరకు రాకుండా వచ్చు మేబీ. చెప్పండి మీరు. నా మ్యారేజ్ గురించి రూమర్స్ వచ్చినాయి నీకు? చెప్పండి, మీరు చెప్పండి, మీ నోటి నుంచి చెప్పండి ఆన్సర్. నాకెవరు లేరన్నా, ఎవరినైనా చూడు నేను చేసుకుంటా. అంటే ఎవరినైనా చూడు అంటే మేల్ ఫీమేల్ అదర్స్ అని కూడా ఆప్షన్ ఉంటుంది అన్న, ఒకసారి ఆలోచించుకోండి. ఏంటన్నా నువ్వే లేడీ గెటప్ వేసుకుని వచ్చేలా ఉన్నావు? అంటే ఇంకా నేను జబర్దస్త్ వరకు రాలేదన్న ఇంకా నేను. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఆది అన్న, ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే మీరు అసలు ఎక్కడ కనబడలేదు. అవును, సినిమాలో కనపడతా, నువ్వేం భయపడకు. అదే అన్న, అంటే ఏదైనా ఒక డిఫరెంట్ రోల్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో? లేదు, ఈ సినిమా ఈ సబ్జెక్ట్ని మొత్తం కంటెంట్ చూపించడానికి ట్రైలర్ కట్ చేయడం జరిగింది. మనకి ఎంటర్టైన్మెంట్ అనేది మీకు థియేటర్కి వచ్చిన వాళ్ళకి అదొక అప్పుడు అది ముందే అనుకున్నాం, మాట్లాడుకొని మేము థియేటర్కి వచ్చాక అంటే ట్రైలర్ చూశాక ప్రతి ఒక్కరు ఫుల్ సస్పెన్స్ అనుకుంటా ఇది ఆ టైపు. వచ్చినోడికి ఇది బోనస్గా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా, అలా అనమాట. అన్న, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు సునీల్ గారు కూడా ఎంత పెద్ద కమెడియన్ అయినా అంటే నాకు విలన్ రోల్ చేయాలని అనిపిస్తుంది అనేసి అన్నారు. అలాంటిది మీకంటూ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? నాకు సెట్ అవుదన్నా, నాకెందుకు మీకు సెట్ అయ్యేలా ఉందన్న ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ మీడియా ఫర్ యూర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్.